ఇది నేను చూడలే. అరే 3 వేసుకో. దీన్ని ఏమన్నది సన్నాస దరిద్రుడా? ఓం ధనియా గసగసాయ నమః, లవంగ చింతపండాయ నమః. భవతి బురిడి బాబా వేంచేశారు. మీ గృహము ముందు వేచి ఉన్నారు. అమ్మో, స్వామీజీ గారు వచ్చేశారు. దీవించండి స్వామి. రండి స్వామి, దయచేయండి. ఓం సమలోరకెల్లాయ నమః. మీ రాక మాకెంతో సంతోషం స్వామి. గృహము బాగున్నది. బాలిక నిలబడ్డవే, కూర్చో. అలాగే స్వామి. స్వామి, మీరు అవతార పురుషులని విన్నాను, అది నిజమేనా? సందేహమేలా? బాలిక ఏడాదికి ఎన్ని నెలలు? 12 స్వామి. సాక్షాత్తు ఆ భగవంతుడే దశావతారాలు ఎత్తగాలింది, నేను నెలకొక అవతారం ఎత్తలేనా? ఓం ధనియా జీలకర్రాయ నమః. స్వామి, మీరేదో ధనియాలు జీలకర్ర అంటున్నారు, నాకేం అర్థం అవట్లేదు, కొంచెం అర్థమయ్యేటట్లా చెప్పండి స్వామి. బాలిక, నీకు ఋగ్వేదము తెలుసా? తెలియదు స్వామి. ఋగ్వేదము 7వ పాదంలో ఉంది. అది మాలాంటి వారికి మాత్రమే తెలుసు, మీకు తెలియదు. ఎక్కడ తన్నుతారు స్వామి? చెప్పను, అది తన్నించుకునే భక్తురాలకే తెలుసు. ఫిబ్రవరిలో పైకరావుపేటలో పైసల బాబాగా అవతారం ఎత్తుతారు. మీరు మహానుభావులు స్వామి, మీరు మా ఇంటికి రావడమే మాకు అదృష్టం. స్వామి, తమకు అల్పాహారాలేమైనా? మేము రుసులము, మా ఆహారం వేరేగా ఉంటుంది. 4 ఐసు ముక్కలు, వాటర్ బాటిల్ ఆ రూములో పెట్టుము. అలాగే స్వామి. అమ్మో, దీని బ్యాకు ఫిగర్ మామూలుగా లేదు, దీని షేపు అది. ఏర్పాట్లు పూర్తయ్యాయి స్వామి. ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు. స్వామికి ఐసు ముక్కలు, ఐసు వాటర్ ఏమో. రాజు లేనప్పుడు సారంగు నువ్వు సారంగే. స్వామివారి నుండి ఆల్కహాల్ వాసన వస్తున్నదే. స్వామి, తమరు మందుగాను కొట్టారా? ఎవరంటారు మేము ఆల్కహాల్ తీసుకుంటామని? అది హిమాలయ నుంచి తెచ్చుకున్న దివ్య ఔషధం. మన్నించండి స్వామి. బాలిక, ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏమిటి? స్వామి, అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. కపులింగ్ ప్రాబ్లమా? కపులింగ్ ప్రాబ్లమా? కాదు స్వామి, నాకు పెళ్ళై 3 సంవత్సరాలు అయ్యింది. 3 సంవత్సరాల? అసలు ఫిగర్ నలిగినట్టే లేదే. స్వామి, ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే. ఓం జీలకర్ర ధనియా నమః. ఏంటి స్వామి అలా చూస్తున్నారు? ఏమీ లేదు. దోషం ఎక్కడుందో చూస్తున్నాను. బాలిక, నా అంచనా ప్రకారం నీ వీపు మీద ఒక పుట్టుమచ్చ ఉండాలి. పుట్టుమచ్చ? అయ్యో, అలాంటిదేం లేదు స్వామి. నీకు కనపడదు, మేము చూస్తాము. తూర్పు వైపు తిరుగుము. ఇప్పుడు అసలైన అందాలు చూసే అవకాశం. కింద నుంచి పైదాకా కుందనపు బొమ్మలాగా ఉంది. ఇది షేపా, గ్లామర్ షాపా? ఇది వీపా, గన్నవరం ఎయిర్పోర్ట్. చాలా బాగుంది. బాలిక, కెన్ ఐ టచ్? అవసరమైతే తప్పదు కదా స్వామి. స్వామి, చక్కెర గింతలు. స్వామి, ఏం చేస్తున్నారు? ఓర్చుకును బాలిక, మచ్చలు వెతుకుతున్నాను. మచ్చ లేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అదే నీకు మచ్చ. నీ జాతకంలో మచ్చ ఉండాల్సిన చోట లేదు, మరో చోట ఉంది. అదెక్కడ స్వామి? అసాధ్యము. అది వెతకటానికి నీ కోఆపరేషన్ చాలా అవసరం. అలాగా స్వామి, శాస్త్ర ప్రకారం అయితే తప్పకుండా కోఆపరేషన్ చేస్తాను స్వామి.
బాలిక, మీ ఆయన ఏం చేస్తుంటాడు? పుత్తడి ఫ్యాక్టరీలో ఇత్తడి సామానులు అమ్ముకుంటాడు స్వామి. అయితే నీ భర్తకు లోహపరమైన దోషం ఉన్నదన్నమాట. ఓం జీలకర్ర ధనియాయ నమః. వీటి పేరేమిటి? గుర్రము స్వామి. ఇది అశ్వము, అంటే హార్స్ పవర్స్. మగవాళ్లకు చాలా అవసరం. ఇది మీ ఆయనకు ఉన్నదా? చెప్పు బాలిక, ఉన్నదా లేదా? ఆ, 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 అంటే సందేహించకు బాలిక, చెప్పుము. ఆ, 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 లేదు స్వామి. అదే ప్రాబ్లము. అందుకే నీకు పిల్లలు పుట్టడం లేదు. ఓం జీలకర్రాయ నమః. మా హార్స్ పవర్ ఎంతో తెలుసా? తెలియదు స్వామి. 1000 cc. ఈ శక్తితో నీలాంటి 10 మంది అమ్మాయిలకు సమాధానం చెప్పగలను. ఓం జీలకర్రాయ నమః. అమ్మో, 10 మంది స్త్రీలకే ఉఫ్ ఉఫ్ ఉఫ్. స్వామి, మీరేదేదో చెప్తున్నారు. నా సమస్యకు పరిష్కారం దొరకటం లేదు స్వామి. బాలిక, నీ సమస్య కోసం నువ్వు కొన్ని త్యాగాలు చేయాలి. దానికి నువ్వు రెడీగా ఉన్నావా? శాస్త్ర ప్రకారం అయితే సహకరిస్తాను స్వామి. ఏం సందేహమా? ఇక్కడ జరుగుతున్నదంతా శాస్త్ర ప్రకారమే. అలాగే స్వామి. బాలిక, నీకు మన్మథ పూజ అంటే తెలుసా? తెలియదు స్వామి. ఆ పూజ నీకు జరగాలి. ఆ పూజ ఎలా చేస్తారు స్వామి? ఆ పూజకు కావలసిన వస్తువులేమిటి స్వామి? ఏమీ అక్కర్లేదు బాలిక. దేహము, ఇచ్ఛ అంటే మనసు, ఆ రెండు ఉంటే చాలును. స్వామి, నాకు ఇంకా సందేహంగానే ఉంది స్వామి. కాస్త వివరంగా చెప్పండి స్వామి. పొలంలో మొలకలు రావాలంటే ఏం చేస్తాం? పొలాన్ని నాగలితో బాగా దున్ని విత్తనాలు జల్లుతాం స్వామి. ఇప్పుడు దారిలోకి వచ్చావు. నీకు మొలకలు రావాలంటే నీ పొలంలో కూడా విత్తనాలు చల్లాలి. నాది పోడు భూమి స్వామి. ఎన్ని విత్తనాలు జల్లినా మొలకలు రావు. బాలిక, బండరాళ్లలో కూడా మొక్కలు మొలిపించగలను. నన్ను సందేహించకు. సంతాన పంట. నిజమే స్వామి. ఈ ఆలోచన మట్టి బుర్రకు తట్టనే లేదు. అయితే నేను చెప్పినట్లు చెయ్యి. చేస్తాను గాని ఈ తప్పు చెయ్యాలంటే భయంగా ఉంది స్వామి. బాలిక, నీలా ఆలోచిస్తే కుంతీదేవి కర్ణుడికి జన్మనిచ్చేదా? నీలా సందేహిస్తే కౌరవులు కొండలోంచి అంతమంది పుట్టేవారా? అంతేనంటారా? సరోగసి విత్తనమైన నా విత్తనమైన నీకు కావాల్సింది పిల్లలే బాలిక. మరి నీకు మరో ఆప్షన్ లేదు బాలిక. ఎవరికైనా తెలిస్తే? సందేహించకు. నువ్వు మరొకరెవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే బయట వాళ్ళకు తెలుస్తుంది. నేను నెలకొకసారి వస్తాను. ఎవ్వరికీ అనుమానం రాదు. సందేహించకు. పద బాలిక. నీ కప్పులో ఉన్న మల్లె తోట. ఆగేవి బాలిక. సంతానం కావాలిగా, రా. గుగ్గు గుగ్గు గుడిసుంది, మంచముంది, గుడిసే మంచం మడిసే లేక అమ్మో అంటున్నది, ఓలమ్మో అంటున్నది. బాలిక, ఇది సృష్టికి సంబంధించిన విషయం. సందేహించకు. రగులుతోంది మొగలి పద. ఈ సృష్టిలో ఉన్నది ఆడ మగ. మిగతావన్నీ మనం సృష్టించుకున్నవే. పశుపక్షాదులు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కలుస్తాయి. ఈ మానవులకే మాయదారి రోగం. ఒక మహాతత్వవేత్త ఓషో ఏం చెప్పాడు? మనలో ఉన్న కోరికలన్నీ తీర్చుకున్నాక ఆ తర్వాతే మోక్షం లభిస్తుందని చెప్పాడు మహానుభావుడు. ఆ విధంగా ప్రయత్నించి బాలిక. ఇప్పుడు నీలో ఎలాంటి సందేహం లేదుగా? కలిసే కళ్ళలోన కురిసే పులవన వలపులు కలిసేను శుభవేళ కలిసే కళ్ళలోన. నీ భర్త నీకు అన్యాయం చేశాడు. పోతపోసిన విగ్రహాన్ని అనవసరంగా వదిలేశాడు. నీ ఆడతనపు స్పర్శ బహు పసందుగానున్నది. మగవాడి సంగతి ఏమిటో నా ద్వారా నువ్వు ఇప్పుడు తెలుసుకుంటావు. శ్రద్ధగా కోఆపరేట్ చేయి బాలిక. వస్తావు కలలోకి, రానుంటావు కౌగిలికి, నే కన్న కలలన్నీ తీరేది అన్నటికి. లా 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 లా.
వస్తావు కలలోకి ప్రాణంటావు కవిలికి. తమరు స్నానపానాదులు చేసి వస్తే బాగుంటుందేమో. ఓ ఫ్రెష్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఒక్క క్షణంలో వస్తాను, వెయిట్ చేయి. వస్తాను బాలిక, 2 నిమిషాల్లో వస్తాను. మనస చంచరే మనస మనస చంచరే. సార్, స్వామీజీని డ్రాప్ చేశాను. ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళాడు. మీరు అటాక్ చేయొచ్చు. అలాగే సార్. శీల, వారికి డౌట్ రాకుండా నటించు. బిల్డింగ్ వెనకాల మన పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఫ్రంట్ డోర్ నుంచి నేను వస్తాను. ఎస్ సార్, ఐ విల్ వెయిట్. మన దేశంలో అడుగడుగున పుట్టగొడుగుల్లాగా పెరిగిపోతున్న దొంగ బాబాల్ని తరిమి కొట్టడమే నా ధ్యేయం. బాలిక, పండు కన్నా స్వచ్ఛంగా వచ్చాను. ఒక పట్టు పడదాం. ఆగండి స్వామి, కంగారు అయితే ఎలా? ఏ పని చేసినా నిదానం అవసరమే కదా. ఆలస్యం అమృతం విషం అంటారు కదా. అది వేరే స్వామి. ఈ విషయంలో మాత్రం చాలా నిగ్రహం కావాలి. ఓహో, నువ్వు ఫోర్ ప్లే గురించి మాట్లాడుతున్నావా? సరే, నిదానమే ప్రధానము. నేను అలాగే చేస్తాను. చెయ్యొచ్చులే. ఆయన ఎవరో తెలుసా? సిఐడి ఆఫీసర్ కేవీ రావు. అంటే సార్, బొలిడి బాబా సార్. నీ అసలు పేరు చెప్పు. లోకనాథం. యానం బీచ్లో బీడీలు అమ్ముకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఇలా బాబా అవతారం ఎత్తి దొంగతాయితీలు ఇస్తూ మహిళల మాన దాన ప్రాణాలతో ఆడుకుంటూ ఈ స్థాయికి ఎదిగారా నువ్వు? ఇంతవరకు ఎంతమంది మహిళలు మోసం చేసావు? ఇంతవరకు ఎంతమంది మహిళలు మోసం చేసావురా? చెప్పరా, చెప్పు. నోర్మై, నీ హిస్టరీ మొత్తం మా డిపార్ట్మెంట్ చేతిలో ఉంది. అబద్ధం చెప్పకు. 2015 నుంచి 300 మంది మహిళలను మోసం చేసావు నువ్వు. ఒప్పుకో. లేదు సార్, లేదు సార్, అదంతా అబద్ధం సార్. లేదు, రుజువులతో సహా మా దగ్గర ఉంది. అదేం లేదు సార్, లేదు సార్. 300 మంది మహిళలు మోసం చేసావు. నిజమా కాదో చెప్పు. లేదు సార్, నేను సన్యాసిని. నేను ఆ పని ఎందుకు చేస్తాను? లేదు సార్, నిజమే సార్, నిజమే, ఒప్పుకుంటున్నాను సార్, నిజమే. అలా రా దారికి, కూర్చో. నువ్వు చేసిన నేరానికి శిక్ష ఏంటో తెలుసురా? జైలు శిక్ష సార్. కాదు రే, నీకు ఉరి వేసి స్కెనాల్లో చంపేస్తే శిక్ష ఎలా అవుతుందిరా? సార్, రే, నీ స్పెషల్ ఏంటి? మహిళలకి గర్భాలు చెప్పించడమా? అంతే కదా? అంతే సార్, అంతే. అంత మగతనం ఉందిరా నీకు? అంటే ఉందా అంటే లేదు సార్. అదే మగతనానికి 3 రోజులు కరెంటు పెట్టి శిక్ష విధిస్తాను. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలేండి సార్. ఏదో అయిపోయింది సార్. షీలా, షీలా, వీడిని అరెస్ట్ చేసి రిపోర్ట్ రాసి రిమాండ్కి పంపించండి. ఫిగర్ కోసం ఆశపడిపోయి బొక్కలో పడిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఉరి శిక్ష వేస్తారో ఏంటో.